మీరు దేవుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? బాధలు తీసేయి, రోగాలు తీసి అడుగుతాయేమో, కానీ నిజంగా ఆ సోదరికి నేను 2 చేతులు ఎత్తి మొక్కగలను. ఎందుకంటే దేవుడే తనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడే తను సందర్శించినప్పుడు, తన ప్రాణం తీసుకోవడానికి వచ్చినప్పుడు తను అడిగిన ప్రశ్న దేవునిని, అయ్యా నా భర్తకు రక్షణ తెచ్చి, నా భర్త కూడా తినక మందిరంలో ఉండాలి. వెళ్ళిన తర్వాత నేను అన్నానమ్మా, ఇంట్లో వాళ్ళు చెప్పారంటే తన పిల్లలు ఎదురుగానే చెప్తూ వచ్చింది. అనుకుని ఎంతో ధైర్యవంతురాలుగా చెప్తూ వస్తూ ఉంది కదా. అంటేనన్నా, నా భర్త రక్షింపడితే ఈ లోకం నాకు ఇంక సంతోషం లేదు. అతను చూపించే ప్రేమ కంటే రక్షింపడితే నాకు మందిరం ఉంటే నాకు ఎంతో ఆశ, ఉండాలన్న ఆశ. అదే ఎంత చక్కగా ఇంకో కొన్ని మాటలు చెప్తూ వచ్చింది. కానీ ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒక భర్త తన ఇంట్లో ఒక భర్త తన భర్త మొత్తం రక్షణ లేదు. తన భర్త రక్షణ కొరకై ఆమె ఎలాంటి ఒక ప్రాకులాట పడుతూ ఉంటుంది. నా భర్త రక్షింపడిన తర్వాత కావాలంటే నాకు తీసేసుకో. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నేనమ్మా, తప్పకుండా నీ భర్తను రక్షిస్తాడు దేవుడు, నీకు ప్రాణభిషేకుడు పెట్టేశాడు కాబట్టి నువ్వు భయపడకు, దేవుని కొరకు సాక్ష్యాన్ని ఇవ్వకండి. ఇదే సమయం మీకు వస్తే, ఈ కానాను స్త్రీ ఏ రీతి కేకలు వేసి బాగుపడ్డని కడిగిందో అదే రీతిగా మీ కుటుంబంలో వారి కొరకై ఈ రీతికి అడిగేవారు ఉంటారా? ఇలాంటి యొక్క ప్రాకులాట మీలో కనపడుతుందండి? ఇలాంటి వారి కొరకు ఎదురు చూస్తారా?